నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ రాడిసన్ హోటల్లో గజ్జల యోగానంద్ మీడియా సమావేశం. వరిధాన్యం కొట్టలేరని ప్రధాన రహదారిపై రైతుల బైఠాయింపు. ఉప తహసీల్దార్ జోక్యంతో సద్దుమణిగిన గొడవ. నల్గొండ ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ కోడి శ్రీనివాసులు ఏకగ్రీవం. మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో సభ్యుల ప్రమాణ స్వీకారం. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేశాయి? లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపించేసిన ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా అంతర్గం మండల కేంద్రంలో కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ 4 శిక్షణ కేంద్రంలో పాలిటీని బోధిస్తున్న రవికుమార్ని విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి బాను తిరుపతి నాయక్, సన్మాన గ్రహీత రవికుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సాయి, మహేష్, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తులు ఒక 10 మందికి కోచింగ్ ఇప్పించిన సందర్భం లేదు. ఇది మేమంటున్నాం మీకు సహాయపడుతున్నాం అనేది కాదు, మేము మా బాధ్యతను నిర్వహిస్తున్నాం అనే ఒక ఆలోచన మాత్రమే. మా బాధ్యతను నిర్వహించుకోవడంలో ఇక్కడ ఉన్న 120 మంది పిల్లల సహాయాన్ని మేము కోరుతున్నాం. ఆ సహాయం కోరడం వల్ల వాళ్ళకి ఉద్యోగం రావడం వల్ల మేము ఇప్పుడు 25 నుంచి 30 మంది ట్రస్ట్లో ఉన్నాము. మాతో పాటు ఇంకొక 30 మంది జాయిన్ అయిపోయింది. ఈ ట్రస్ట్ ఇంకా కొంచెం ఎక్కువ తీసుకెళ్తాం. ఒక డిజిటల్ లైబ్రరీ 15 లక్షల రూపాయలతో ప్లాన్ చేస్తున్నాం. దాని దొరకలేదు, దాని ఇష్యూలో కూడా నాకు ఎంతమంది ఇవ్వలేదు. ఆ డిజిటల్ లైబ్రరీ అయితే రోజు 12 గంటలు ఎంతమంది పిల్లలు వచ్చినా వెల్కమ్ చెప్తాం. ఖచ్చితంగా ఒక 100 మంది పిల్లలు కూర్చోవడానికి హాల్ కట్టేసి ఒక ఆఫీస్ పెట్టి వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్స్, వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా దాన్ని పెట్టి మన మండలంలో ఉన్న పిల్లలు మాక్సిమం ట్రస్ట్ పేరు కలుసుకునేలాగా చేయాలనే ఒక మొదటి ప్రయత్నంలో మీ అందరిలో కలుసుకున్నాం. దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా, ఎందుకంటే తిరుపతి వచ్చినప్పుడు ఏదో చెప్తా ఉంటాడో 10 నిమిషాలు అనేది కాకుండా తిరుపతి జీవితాన్ని చెప్తాడు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనకి ఎలా పంపించారో, మనం చదివే ప్రతి అక్షరాన్ని మనం తల్లిదండ్రుల రూపంలో చూసుకుంటే తప్పకుండా మనం లక్ష్యాన్ని చేయడం అందరికీ తెలియజేసుకుంటూ, అందరూ బాగా చదవాలని మరొకసారి తెలియజేసుకుంటూ, నిజంగా రవిసార్ ఎంత పెళ్లి ఉండాలంటే ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఒక ఆత్మీయులు అయిపోయింది. రవిసార్ మీరు చెప్పిన పాఠం కావచ్చు, తను సూచించిన సలహాలు కావచ్చు, తను చెప్పినటువంటి విధానం కావచ్చు, మనకు రాబోయేది మనకి ఇంకా 2 నెలల టైం ఉంది. ఆ టైంలో ఎటువంటి టీచర్ వస్తారో నాకైతే తెలియదు. అందుకని మనము అందరిలో కూడా రవిసార్ చిన్న సన్మానం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మే 27న తలపెట్టిన రెడ్డి మహాసంగ్రామం సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఏఎంఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో చందుపట్ల అంజిరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి, రాష్ట్ర అడ్వైజర్ కమిటీ చైర్మన్ బండ గోపాల్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ రాజారెడ్డి తదితరులు హాజరయ్యారు. రెడ్డి కార్పొరేషన్ వెంటనే ప్రభుత్వం, రెడ్డి కార్పొరేషన్ వెంటనే లేదంటే దండయాత్ర, లేదంటే రెడ్డిల కార్పొరేషన్ ప్రభుత్వం వెంటనే, రెడ్డిల కార్పొరేషన్ ప్రభుత్వం వెంటనే లేదంటే రెడ్డి కార్పొరేషన్ ప్రభుత్వం వెంటనే, రెడ్డి కార్పొరేషన్ ప్రభుత్వం
చెక్ పోస్ట్ వద్ద రెడ్డి ఐక్యవేదిక రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో రెడ్ల మహాసంగ్రామ సభను నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా మొన్న పోయిన బడ్జెట్లో మేము రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అది నెరవేరలేదు. కాబట్టి ఈ నెల 27న మేము మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద రెడ్ల మహాసంగ్రామం బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెడ్లలో కూడా పేద పిల్లలకు అవకాశం కల్పించడానికి కేజీ టు పీజీలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఒక జనరల్ గురుకులాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ప్రతి రైతుకు 50 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగికి ఏ రకంగా అయితే ఆరోగ్య బీమా కల్పిస్తూ ఉన్నారో ప్రతి రైతుకు 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కూడా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ మా డిమాండ్ల నెరవేర్చుకోవడం కోసం ఈ నెల 27న తలపెట్టిన రెడ్ల మహాసంగ్రామాన్ని ఈ ముస్తాబాద్ మండలం చెందిన రెడ్డి కుల బాంధవులు పెద్ద ఎత్తున కదిలివచ్చి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. షేర్లింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ప్రజలు పడే ఇబ్బందులపై మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ కాల్ సెంటర్ని ఏర్పాటు చేశారు. వినూత్న ఆలోచనతో మీ సమస్య మా పోరాటం పేరుతో కొత్త డ్రైవ్ని ప్రారంభించారు. నియోజకవర్గ స్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నా కాల్ సెంటర్ నెంబర్ 7331165522 7331163388కు తెలియచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు మువ్వ సత్యనారాయణ, కాంచన కృష్ణ, డివిజన్ స్థాయి నేతలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. షేర్లింగంపల్లి అనేది ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ. అంతేకాకుండా హైయెస్ట్ ఆదాయం, చాలా ఎక్కువ ఆదాయం ప్రొవైడ్ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ కూడా షేర్లింగంపల్లి. ఇంత ఆదాయాన్ని సమకూరుస్తున్నా కూడా ఇక్కడ సమస్యలు అనేది ఏమాత్రం అంటే మనం చెల్లిస్తున్న ఆదాయానికి మ్యాచ్ అయ్యేటట్లు ప్రభుత్వం స్పందించడం లేదు. పైన పడాలం లోన పడాలం ఉన్నది. ఒక హైటెక్ సిటీ ప్రాంతం మాత్రమే మనం చూస్తే రియల్గా ఒక ఇంటర్నేషనల్ సిటీ అనేది కనబడుతుంది. అక్కడ నుంచి హైటెక్ సిటీ నుంచి ఏదైతే హైవే ఉందో, ఎక్స్ప్రెస్ వే అండ్ ఎయిర్పోర్ట్, ఇవి మాత్రం చూపించి మన నగరం ఒక విశ్వనగరంగా డెవలప్ అయిందని చెప్పి మురిసిపోతుంటారు మన కేటీఆర్ గారు. కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, చిన్న ఉద్యోగస్తుల నుంచి ఓ మధ్య గతంలో ఉన్న ఉద్యోగస్తులు ఎక్కడ ఉంటున్నారు, ఏ ప్రదేశం నుంచి వస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయంలో ప్రభుత్వం పూర్తిగా అశ్రద్ధ వహిస్తుంది. చాలామంది ఈ షేర్లింగంపల్లి ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మంది ఉద్యోగస్తులు. వారు సోమవారం నుంచి శనివారం వాళ్ళు తెలియజేయలేకపోతున్నారు. ఒకవేళ లీవ్ పెట్టి లేకపోతే ఏదో విధంగా వాళ్ళను అధికారులకి దృష్టి తీసుకొచ్చినా కూడా, తీసుకోవడానికి ట్రై చేసినా కూడా వాళ్ళ అధికారులు అందుబాటులో లేకపోవడం కానీ, ఒకవేళ అందుబాటులో ఉండి ప్రజలు వాళ్ళ సమస్యను వాళ్ళకి తెలియజేసినా కూడా అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదు. అంటే ప్రజల యొక్క సమస్యల విషయంలో పూర్తి అశ్రద్ధత, అవినీతి, బాధ్యరాహిత్యం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నగరాన్ని ఒక విశ్వనగరం చేస్తామని కానీ, లేకపోతే మన తెలంగాణని ఒక బంగారు తెలంగాణ చేస్తామని 10 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు కానీ ఆ సమస్యలు పట్టించుకోవడం లేదు. ప్రతిసారి ఏదో ఒక సాగులు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు. ఎలక్షన్స్ కంటే ముందు మళ్ళీ కొన్ని వాగ్దానాలు చేసుకుంటూ మళ్ళీ గెలవాలని ట్రై చేస్తున్నారు. ఫస్ట్ టర్మ్ 5 years అయింది. అయినప్పుడు అయిన సందర్భంలో
అప్పటికే ఈ సమస్య గురించి నీళ్లు లేక అధికారుల నిర్లక్ష్యంతో హరితహారం మొక్కలు ఎండిపోతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ నాయకుడు దీటి నరసింహులు ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి ఏ ప్రాంతంలో ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని బ్రతికి ఉన్నాయో వివరాలు సేకరించాలని కోరారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మేజర్ గ్రామ పంచాయతీలో ఈజీఎస్ కింద చెట్ల పంపిణీ కార్యక్రమం కానీ ఇలా గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ చాలా సంతోషంగా చెట్లు పెడదాము, చెట్లు నాటుదామని మంచి ఒక ఆలోచన తీసుకొచ్చింది. కాకపోతే ఇక్కడ అధికారులు లక్షల్లో లెక్క చూపెడుతున్నాం, లక్షలు వాతి పెట్టినాం చెట్లు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చే వరకు ఏ ఒక్క చెట్టు కూడా లేదు. చూడండి, ఇక్కడ మేము ఫీల్డ్ మీద చూసిన తర్వాతనే మాట్లాడుతున్నాం. ఏమున్న అధికారులు నాయకుల మనుపు పొందడానికి ఊళ్ళో మాత్రమే చెట్లకు నీళ్ళు పట్టిస్తూ చెట్లను పచ్చగా చూపెడతారు. కానీ ఏదైతే వ్యవసాయ బావులలో పోయే దిక్కు గవర్నమెంట్ మేము 1,00,000 చెట్లు పాతినాము, 10,000 చెట్లు పెట్టినాము, 10 లక్షల చెట్లు పాతినాము అని చెప్పే గొప్పగా పేపర్లలో పేర్లకు మాత్రమే శాశ్వతంగా ఉంటారు. కానీ ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చే వరకు ఏ ఒక్క చెట్టు కూడా లేదు. ఇలా మీరు అయ్యా మేము అడుగుతున్నాం మిమ్మల్ని అధికారులను, ఈ యొక్క హనుమాన్ నగర్ నుంచి బదనకల్ పోయే రోడ్డుకు ఎన్ని లక్షల చెట్లు పెట్టారు, ఇప్పుడు ఎన్ని లక్షల చెట్లు ఉన్నాయి ఇక్కడ ఫీల్డ్ మీద చూద్దాం రండి. మరి ఈ జాప్యం ఎక్కడ జరుగుతున్నది? ఇలా గ్రామ పంచాయతీ నుంచి కూడా మేము 10 దగ్గర వాటర్ వస్తున్నామని ట్యాంకర్ బిల్లు తీసుకుంటూ ట్యాంకర్తో మీరు నీళ్లు ఓపిస్తున్నారు. మరి ఒక హనుమాన్ నగర్కి ఇలా ఒకనాడు చూసేవారికి ఇన్ని చెట్లు ఏ ఒక్క చెట్టు కూడా కనిపిస్తలే ఎక్కడ కూడా. మరి ఇలా ముస్తాబాద్ నలుమూల తిరిగితే కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. మరి అధికారుల బాధ్యత వహించి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇలా కలెక్టరే కానీ ఏ ఒక అధికారి ద్వారా మిస్టేక్ జరిగిందో ఆ అధికారుల పైన చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఇలా గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ అని గవర్నమెంట్ పచ్చదనమే పరిశుభ్రత అని చెప్పి ఒక మంచి ఆలోచనను తీసుకొచ్చినప్పుడు అధికారులు అయ్యా మీరు ఏం చేస్తున్నారు, మీ యొక్క బాధ్యత కాదా? మరి మీరు లక్షలలో గొప్పగా చెప్పినప్పుడు దీనిపైన కూడా నిఘా పెట్టి చూడాలి ఎన్ని చెట్లు ఉన్నాయి ఏం కదని ఒక మీ బాధ్యతగా చూసుకోవాలి. మీరు కోరేది మేము ముస్తాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని అడుగుతున్నాం. ఇక చండూర్ గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు నల్గొండ ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని మనోరమ హోటల్లో యానాల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జనరల్ సెక్రటరీగా జీవి రావు, కోశాధికారిగా మట్ట చెన్నయ్య ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సహకరించిన రాష్ట్ర కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందటి సైదిరెడ్డి, పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనగామ, నర్మెట్ట, తరిగొప్పుల మండలాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కళ్యాణ్ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇన్నేళ్లు ఏం చేశాయని ఆయన ప్రశ్నించారు. అది 40 ఇంచుమించు 100 కోట్లు అక్కడ టౌన్తో పాటు ఇక్కడ టౌన్తో పాటు కలుసుకుంటే 100 కోట్లు ఒక్క కాన్స్టిట్యున్సీకి ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు 2,000 లేదా 20,000 ఎంతైతే 2,000 అయితే 20,000 కోట్లు 22,000 కోట్లు అయితే ఇట్లాంటమ్మా ఎండ కొడతాను వెనక చేతి తెచ్చుకో. ఎదిగిన ఆడబిడ్డలు పెళ్లి కొరకు ఇచ్చింది ప్రభుత్వం, ఒక పెళ్ళిళ్ళకే. మీరు ఈ ముచ్చటెక్కడన్నా చెప్తున్నా ఎవరైనా వచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఇంకోళ్ళు కానీ దాన్ని లేదు ఇది. కాబట్టి చెప్పరు వాళ్ళు, చెప్తే ఇచ్చేది పోతుంది. తెలంగాణ బదిలీ ఇచ్చేది పోతుంది వాళ్ళకి చేత కాదు కాబట్టి, చేయలేరు కాబట్టి. ఇప్పుడు వేరే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కానీ మన బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ ఇప్పటికీ పొయ్యికాడికి పోతే కొంగు పెట్టి ఇసుకోవాలి మా ఆడబిడ్డలు. కరెంటు లేక కరెంట్ ఉండదు, వంటకు పోగానే కరెంట్ ఉండదు. ఎందుకంటే మనం కూడా ఇసుక్కునేది పొద్దాక పని చేసి వస్తుంది, కష్టం చేయొచ్చు. మళ్ళీ పొయ్యికాడికి పోగానే కరెంట్ లేకపోతే ఏం చేసేది? మా ఆడబిడ్డలు అలిసిపోయిన శరీరంతో, పుల్లచిన శరీరంతో మళ్ళీ కొంగు బట్టి వస్తుంది ఇసుకుంటా
చిన్న పిల్లగాడు పిల్ల ఉంటుంది. ఎందుకంటే అమ్మ పొద్దాక పనికి పోతుంది కదా, తల్లి ఉండదు కదా. రాగానే సంఘ పిల్లలు వదులుతారా? మా అమ్మ దొరికిందని చెప్పి పాపం వాళ్ళకు గట్టిగా పట్టుకుంటారు. పొద్దాక ఉండదు కదా, పాలు చీకటందుకో లేకుండా ప్రేమ కొరకు. తల్లి లేకపోతే తల్లి అవ్వడంగా ఎట్లాగూ పిల్లవాడు ఉడుకుతాడు ఒళ్ళకు. ఆ పిల్లను సంభాయించుకుంటూ వంట చేసుకునేది. మీద ఉడకపోతా ఓ చోట కొంగు పెట్టి ఇసురుకుంటా. అవునా కాదా? నిజమా కాదా? ఇది నిజం అన్న వాళ్ళు చేయలేపు లేపుతారు కొంచెం. అప్పుడు ఉండదు కదా, ఇప్పుడు అంటే కదా స్టవ్లో అయిపోయింది. కానీ ఇవన్నీ బాధలు వెళ్ళదీసిన వాళ్ళే. ఆ బాధ లేదు కదా ఇప్పుడు. నీళ్లు ఉండేదా? పొద్దాక పనిచేసి లేకుండా ఉద్యోగం అనుభవించి రాగానే ఇంట్లో ఉండేదా? వంటగల నీళ్ళు ఉండకపోయేది. మళ్ళీ దేవుడు అనుకుంటే మళ్ళీ పోవాలి బజార్లకు, కుండలు ఎత్తుకొని బిందెలు ఎత్తుకొని పోయి మళ్ళా అలిసిపోయిన శరీరంతో మళ్ళా ఆ బోరింగ్లు కొట్టాలి. ఇక పొద్దుకైతే కొడతాంటే ఊరంతా సప్పుడే, ప్రతి వారం సప్పుడు రాకపోయేది, సప్పులు మోగినట్టే. ఇప్పుడు కనుక చేయలేదు, చేయరు కాబట్టి చెప్పరు. మీకు నేనేమన్నా వీళ్ళ బ్రోకర్ మాటలు చెప్తాను, ఉన్న మాట చెప్తాను. కేసీఆర్ ఏం చేయలేదు. కరెంటు మోటార్లు కాలిపోయేది ఇక్కడ మొగోళ్ళు ఇంకా వాళ్ళ కూర్చొని మా ఆడవిడలే కాలిపోతే వీళ్ళ పైసలే పెట్టేది. కానీ వాళ్ళు ఏదో పెత్తనం చేసేది. ఎందుకంటే సిటీలు వేసిన పైసలు వెళ్ళకపోతే ఆఖరికి ఒంటి మీద ఉన్న. ఇక జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరావత్ తండాలో కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యాన్ని కొంటలేరని జనగాం సూర్యాపేట ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. సుమారు గంట సేపు రైతులు ధర్నా చేయడంతో రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులకు రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు నచ్చచెప్పినా వారు ససేమిరా అనడంతో ఉప తహసీల్దార్ రవీందర్ రెడ్డి రైతులకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కమిటీ మెంబర్స్ ఒప్పుకోలేరు సార్. మీరు టోకన్ ఇచ్చిపోయినప్పటి నుంచి బస్తా నుంచి నేను చెప్పిన ఎవరు ఉన్నారు? సహకారం చేయండి సార్, మా వచ్చే మాట వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి పోనుగంటి శకుంతల సుధాకర్చారి 25,000 మైక్ సెట్ని ఆలయ చైర్మన్కు అందజేశారు. కీర్తిశేషులు పోనుగంటి వెంకటకృష్ణ జ్ఞాపకార్థం విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజారాం, ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు పోనుగంటి తిరుపతయ్యచారి, బంట్రోత్ విశ్వనాథం, మాజోజు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గరీషనిమీశ్వరీకం సర్వభూతానం త్వామి ఇంద్రాయ దేవతన్నో ఇంద్ర ప్రచోదయాత్ మహాదేవ దేవతాయే నమో నమః.
ब्राह्मणभूषय उद्धरेत ब्राह्मणो सर्वा देवता सर्वा विदेविनं देवता रुद्रेन्द्राय देवनो इन्द्र प्रचोदयात् अस्याः आवाहित देवतायै नमो नमः। इमे गन्धैः सुगन्धाः इमे अक्षतैः स्वक्षताः सकलाराधने शोभनमस्तु। गन्धस्योगनिराजमक्षतां समर्पयामि। स्वामिनो पूजमे श्रियो हरिदन्तमयानिकं देवी कल्याणदायिनी सौभाग्यवर्धनं नित्यं गृहान्त्यमिनन्दनः। आवाहित देवतायै नमो शङ्करणे पुण्यादेवाः సుధాకరు పొరగంటి యొక్క మన శకుంతల వారి యొక్క కుమార్తె శ్రీమయి అమెరికాలో ఉంటుంది. ఆమె ఈ బన్సీ అనేటువంటి వారు మనకు బహుకరించారు. ఎందరో దాతలు మనకు ఇచ్చేస్తారు. దీనివల్ల మన అభివృద్ధి దేవాలయానికి అవుతుంది. ఈ అభివృద్ధి ఎందుకంటే ఇంకా మనం ఎంతో అభివృద్ధి చేయాలి. మనం కళ్యాణం అంటే కట్టి నిర్మాణం ఉంది. మళ్ళీ కొందరు పెళ్లి కూడా చేయాలనే సంకల్పం. దీనికి తోడు మొదలు ఈ ప్రారంభ దశలో ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణానికి ఈ పొరగంటి తిరుపతి వారు వారే కాకుండా మా భక్తులటువంటి విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మలు తర్వాత ఈ చైర్మన్ తిరుపతి గారు తర్వాత ఈ సద్గుణాచారి మన ఇంకో మిత్రుడే రాజు విశ్వనాథము తర్వాత అందరు భక్తులు కూడా కలిసి ఎన్నో విధాలకి శ్రమపడి ఎన్నో ప్రయాసాలు ఓడ్చుకొని యొక్క నిర్మాణానికి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో బీఎస్పీ రాజ్యాధికార యాత్ర కొనసాగుతోంది. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ పర్యటిస్తూ ప్రజల నుంచి గ్రామంలోని పలు సమస్యలను తెలుసుకున్నారు. అంటే ఓట్లప్పుడు ఓట్లకు ముందు వారం రోజుల్లో ఒక్కొక్క పార్టీ వచ్చి ఒక కోటర్ తీసిస్తాడు రోజుకు. అదే విధంగా ఓట్ల ముందర మాత్రం 4 నుంచి 5,000 రూపాయలు అమ్ముట చెప్తారు. తర్వాత ఓట్లు వేసుకున్న తర్వాత బూట్లు చూపిస్తున్నారు. అదే విధంగా పంచాయతీలు కానీ సమస్యలు ఉన్నాయని పోతే అక్కడ మళ్ళీ 2 క్వార్టర్లు పెట్టు, 2 బిర్యానీ పాకెట్లు అందరికీ దావత్ ఇవ్వు, అప్పుడే నీ సమస్యను పరిష్కరిస్తామని ప్రజాప్రతినిధులు అంటున్నారని తమ్ముడు చెప్తున్నాడు. అందుకొరకు తెలంగాణ ప్రజల ఆలోచించండి. ఈ తమ్ముడు అడుగుతున్నది ఏంటంటే నా బిడ్డలకు మంచి విద్య ఇవ్వండి, నా బిడ్డలను మీ బిడ్డల్లాగా తీర్చిదిద్దండి అని అంటున్నాడు. కానీ అలా మరి కేసీఆర్ మంచి విద్య అంటున్నాడు, బండి సంజయ్ మంచి విద్య అంటున్నాడు, రేవంత్ రెడ్డి కూడా మంచి విద్య అంటున్నాడు. నువ్వు చేసిన క్రమంలో ఈ రోజు వరకు చెప్తున్నాడు. ఆ బిడ్డ ఇక్కడ స్టేషన్ గన్పూర్లో చదివి జనగానికి వచ్చింది. నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలకి మంచి ఆహారం జరిగింది. ఇప్పుడు పురుగు పడ్డ అన్నం పెడుతున్నారు. నువ్వు చెప్పుకునే పరిస్థితి ఎవరి దగ్గర ఏం లేదు. హాస్టల్కి వెళ్ళి అడిగినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. అందుకొరకు తమ్ముడు ఏం చెప్తున్నాడు అంటే, తమ్ముడితో పాటు చాలా మంది కూడా వేలాది మంది లక్షలాది మంది ఏం చెప్తున్నారంటే వీళ్ళందరూ ఉచిత వైద్యము తర్వాత ఉచిత విద్య ఇంకా అన్ని ఉచితం అంటారు. రేపు మద్యం కూడా ఉచితంగానే వారం రోజుల ముందర ఇస్తారు. ఈ ఉచిత మద్యం లాగానే ఉచిత విద్య ఉచిత వైద్యం ఉంటుంది అనేది తమ్ముడు చెప్తున్నాడు. అందుకొరకే తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించండి. ఈ తమ్ముడి మాటలే మనందరికీ కూడా శిరోధార్యం కావాలి. ఏంటంటే ఇన్ని సంవత్సరాల ఉచిత బీర్లకు బిర్యానీలకు లేకపోతే కోటర్ సీసాలకు వాటికే అమ్ముడు పోయినాం. కానీ ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా రాబోయే ఎలక్షన్లో ఎవరికి వేస్తారు ఓట్లు? రాబోయే ఎలక్షన్లో బహుజన సమాజ్ పార్టీకి వేస్తున్నా అంటే ఏదో ఈయన మన అందరి సంతోషం కోసం చెప్తున్నాడు. ఉచిత విద్య కోసం ఇతను లబ్ధి పొందాడు. ఉచిత విద్య ఉచిత వైద్యం అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా నమ్మకం. ఈ బహుజన సమాజ్ పార్టీ చేతులు పెడితే, ప్రవీణ్ కుమార్ చేతులు పెడితే తప్పకుండా నా బిడ్డలు బాగా అవుతారు అనే ఒక నమ్మకం అనేది అతనికి ఉన్నది. కాబట్టి మరి ఈ తమ్ముడు ఏదైతే చెప్తున్నాడు ఇంత పేదరికం నుండి మరి రోజు పెండకుప్పల్లో ఎరువును తీసి మరి ట్రాక్టర్ల మీద వేస్తున్నాడు. ఇలాంటి తమ్ముళ్ళు వాళ్ళ బిడ్డలు మరి మీ బిడ్డలు కూడా ఇదే పని చేయాలనుకుంటున్నారు. లేదన్నా ఇప్పటికే మేము ఆగమైపోయినా నా పిల్లలనే మంచి భవిష్యత్తు ఉండాలి. నా పిల్లలు ఒక్కలే కదా ఊర్లో అన్ని కులాల పిల్లలు రకాల పిల్లలు కూడా మంచిగా స్టడీ ఉండాలి. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ చెప్పాలి. ఇతర రాష్ట్రాలలో ఎట్లా ఇంగ్లీష్ మీడియం జరుగుతుందో మన రాష్ట్రంలో కూడా ఇంగ్లీష్ మీడియం జరగాలి. పిల్లలు కూడా విమానం ఎక్కి విదేశాలకు పోవాలి. ఇప్పుడు ఊర్లలో ఓన్లీ దొరల పిల్లలే పోతారు. కేసీఆర్ మనవాళ్ళు లేకపోతే ఇంకా మంత్రుల మనవాళ్ళు ఎమ్మెల్యేల మనవాళ్ళు వాళ్ళే అమెరికాలు విదేశాలు పోతున్నారు. మా బిడ్డలు కూడా పోవాలని తమ్ముడు అంటున్నాడు. అందుకొరకే మిత్రులారా రాబోయే రోజుల్లో దయచేసి బహుజన సమాజ్ పార్టీకి ఓటేసి మన భవిష్యత్తు మార్చుకుందాం, మన బిడ్డల భవిష్యత్తు కూడా మార్చుకుందాం అని చెప్తూ మరి అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మరి 59 రోజులుగా బహుజన ఇక పటాన్చెరు నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి పనులలో ప్రజల భాగస్వామ్యంతో పాటు బిల్డర్లు పారిశ్రామికవేత్తల సహకారం కూడా అవసరమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
పోచారం గ్రామంలో మహిధర ప్రాజెక్టు వ్యాపార సంస్థ సహకారంతో కొత్తగా పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించారు. కార్యక్రమంలో మహిధర ప్రాజెక్టు ఎండి టి ప్రశాంత్ రెడ్డి, సర్పంచ్ జగన్, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక రైతు చనిపోతే వారం రోజులు తిరగకముందు 5 లక్షల రూపాయల చెక్స్ నామినీ పేరు మీద 5 లక్షలు ఇంటికి వస్తున్నాయా లేవో చెప్పండి. సంవత్సరానికి ఒకసారి 10,000 రూపాయలు రైతు పెట్టుబడి వస్తూ ఉన్నది. 24 గంటల కరెంటు ఉన్నది. పరిశ్రమలకు కానీ, గృహాలకు కానీ, వ్యవసాయం కానీ 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు అందిస్తూ ఉన్నారు. ఇక మాట్లాడే వాళ్ళు మస్తు మాట్లాడతారు, కప్పుకొనికి రావు, పరుచుకొనికి రావు. ఇక స్పీచ్ల మీద మైక్ ఉందని చెప్పి మామూలు నరుకుడు కాదు. ఇక అవన్నీ లెక్కకు రావు. ఆలోచన చేయాలి. మనం అంతా చదువుకున్నాం, పేపర్లు, టీవీలలో అన్ని జాగ్రత్త చూస్తూ ఉన్నాం. ప్రతిదీ రాజకీయాన్ని నెత్తిమి పెట్టుకొని పనిచేస్తే కుదరదు. వాస్తవానికి ఇట ధర్మాన్ని ముంగటేసుకోవాలి, ఆలోచన చేయాలి. ఈరోజు చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఒక ముసలవ్వకు 2,000 పింఛన్ వస్తూ ఉంది. ఒక వికలాంగునికి 3,000 పింఛన్ వస్తూ ఉంది. ఒక భర్త చనిపోయిన మహిళకు 2,000 పింఛన్ వస్తూ ఉంది. ఈరోజు ఒక మహిళ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసిద్ధి అయితే 12,000, 13,000 రూపాయలు ఇచ్చుకుంటూ కేసీఆర్ కిట్ ఇస్తూ ఉన్నారు. అంబులెన్స్లో ఇంటికి పంపిస్తూ ఉన్నారు. వాస్తవం అమ్మ, మా ఆయలు ఉన్నారు ఇక్కడ, నిజమావుతామా? ఎప్పుడు లేని విధంగా తెలంగాణ వస్తే ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఆలోచన చేయాలి. ఇంటింటికి నల్ల 600 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి, కాళేశ్వరంకి వెళ్ళి ఇంటింటికి నల్ల వస్తూ ఉంది. పుష్కలంగా చెర్ల గుట్టలు మరమ్మతు చేసుకొని ఈరోజు గ్రౌండ్ వాటర్ అంతా చక్కగా గ్రౌండ్ వాటర్ పెరిగి మన ప్రాంతం అంతా వ్యవసాయానికి, మన ప్రాంతం వ్యవసాయం తక్కువ ఉన్నకాడికైనా చక్కగా చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ ఆలోచన చేయాలి. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇంకా ఇటువంటి సమస్యలున్నా ఇంతకుముందు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్. రాడిసన్ హోటల్లో గజ్జల యోగానంద్ మీడియా సమావేశం. వరిధాన్యం కొట్టలేరని ప్రధాన రహదారిపై రైతుల బైఠాయింపు. ఉప తహసీల్దార్ జోక్యంతో సద్దుమణిగిన గొడవ. నల్గొండ ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ కోడి శ్రీనివాసులు ఏకగ్రీవం. మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో సభ్యుల ప్రమాణ స్వీకారం. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేశాయి? లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపించేసిన ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.